నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. నేపాల్లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. ఇదంతా ఎందుకు అంటే సోషల్ మీడియాపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఎప్పుడైతే నిషేధం విధించిందో అక్కడున్న విద్యార్థులు అందరూ కూడా, విద్యార్థులే కాదు సామాన్యులు కూడా ప్రభుత్వ ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటారో వాళ్ళ మీద దాడి చేస్తూ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ వెంబడించి మరీ వాళ్ళని కొడుతున్న పరిస్థితి చేదాటిపోయిన నేపథ్యంలో అక్కడ నిషేధాన్ని కూడా ఎత్తివేసినప్పటికీ ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు దీని గురించి, నేపాల్ ఇష్యూ గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అనే ప్రశ్న మీకు ఉత్పన్నం కావచ్చు. అయితే మనకు సంబంధించిన ఎవరైతే తెలుగు వారు ఉన్నారో 187 పైచిలకు మంది అక్కడ చిక్కుకున్నారు. వారిని క్షేమంగా ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పుడు రాష్ట్రం ఉంది. ఇందులో నారా లోకేష్ గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది, అలానే తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే పరిస్థితులు చేదాటిపోయిన సమయంలో క్షేమంగా రాగలుగుతారా, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో మన తెలుగు వారు అలానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తున్నారు. ఆయన మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇదే పని మీద ఉన్నారు. అసలు ఎలా చూడాలి, మన తెలుగు వారు అక్కడ క్షేమంగా ఉంటారంటారా? ఇప్పుడు అక్కడ వాతావరణం నేపాల్లో అనూహ్యమైన ఇన్సిడెంట్స్ అండి. మన అలా దాన్ని ఏంటంటారు, హిమనగరం అంటారు దాన్ని. అవును, నేపాల్లో. అవును. మన వాళ్ళు టూరిస్టుల కింద బాగానే వెళ్తూ ఉంటారు, నేపాల్ పోయి వస్తూ ఉంటారు టూరిస్టులుగా. కాఠ్మాండు లేకపోతే ప్రధానంగా ఉండే నగరాలని పేరుకే, కానీ చిన్నదే కదా దేశం అది. ఈ ప్రపంచంలోనే పూర్తి స్థాయి హిందూ దేశం అది నేపాల్. హిందూ దేశం అంటారు కదా, అప్పుడు సెక్యులర్, మన సెక్యులర్ కంట్రీ. పేరుకి హిందూ దేశం, భారతదేశం రకరకాల పిలుచుకున్నా మన సెక్యులర్ కంట్రీ. అక్కడ అలాగ కాదు. పాకిస్తాన్ అలాగే ముస్లిం కంట్రీయో, ఇది అలాగా హిందూ దేశం నేపాల్. ఇక్కడ అనుకోకుండా ఈ రకమైన ఒక విచిత్రంగా అనిపిస్తుంది వార్తలు, మనం ఊహించనలవి. కానీ అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే ప్రధానమంత్రిని లేకపోతే అక్కడ మంత్రుల్ని, రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టేస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు పారిపోవడానికి హెల్మెట్ ఎట్టుకొచ్చాడు మంత్రి గారు. ఆయన ఎగిరెగిరి దండేస్తున్నారు. నీళ్లలో పారిపోతున్న నీళ్ళలో పరిగెట్టి పట్టుకుంటున్నారు. అసలు ఎంత దుర్గతి ఎందుకు పట్టింది అనేటువంటి, అసలు ఏం జరుగుతుంది, ఇది ఎంత ఫ్లేరప్ అయిపోవడానికి కారణం ఏంటనేటువంటిది ఎవరికి అర్థం అవట్లా. అసలు సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. దానికి ముందే కాల్పులు జరిగినాయి, చాలా అల్లర్లు జరిగినాయి. ఆ అవినీతికి వ్యతిరేకంగా న్యూ జనరేషన్ యువత అంతా కూడా తిరిగి ప్రభుత్వాల మీద ఆగ్రహంగా ఉన్నారు. దాన్ని అదుపు చేయడం కోసం పోలీసు కాల్పులు, సైన్యం రంగంలో దిగింది. కాల్పుల్లో చాలా మంది చనిపోయారు. అయినా సరే అదుపులో రాల. సాధారణంగా లాఠీ చార్జికి అదుపులోకి వస్తారు. శృతి మించిపోతే పోలీసు కాల్పులు జరుగుతాయి, అప్పుడు అదుపులోకి వస్తుంది పరిస్థితి. అయినా సరే అదుపులో రాల. ఇంకా తిరిగి సైన్యం అధీనంలోకి వచ్చినా సరే అదుపులోకి రాల. సాధారణంగా మిలిటరీ అదుపులోకి వచ్చిన తర్వాత కంట్రోల్ అవుతాయి పరిస్థితులు, అది కూడా కంట్రోల్ అవ్వట్లా. ఇవన్నీ చాలా విచిత్రంగా ఉందని పరిస్థితి అక్కడ. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మొన్న శ్రీలంకలో జరిగింది 2-3 ఏళ్ల క్రితం. ఇదే అధ్యక్షుడు పారిపోయాడు. అధ్యక్ష భవనం తగలబెట్టేశారు. శ్రీలంక అంతా అల్లకొల్లోలం అయిపోయింది. ఇప్పుడు సర్దుకుంది, మళ్ళీ టూరిస్టులు యథావిధిగా వెళ్తా ఉన్నారు, అంత బాగా. బంగ్లాదేశ్ లో కూడా పారిపోయింది కదా ప్రధానమంత్రి. ఇలాంటి మన పొరుగు దేశాలు అన్ని చోట్ల ఇలా చాలా విచిత్రంగా ఉంది. మన దేశం ఈ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశం. మన దేశ యువత ఎంత ఆగ్రహం ఉన్నా, పాలకుల పట్ల ఎంత కోపం ఉన్నా, ఆగ్రహం ఉన్నా కానీ ఇటువంటి పరిస్థితులు మన దేశంలో రాలేదు. చూసుకోండి కావాలి అంటే 1975లో ఎమర్జెన్సీ పెట్టారు. బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్, బ్రిటిష్ పాలన అయిన తర్వాత 27-28 ఏళ్లకే ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ గారు. అంటే బ్రిటిష్ ఇండియాలో ఉన్న పరిస్థితులు లాగా స్వేచ్ఛా స్వాతంత్రం కోల్పోయారు అందరూ. ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి పెట్టడం వల్ల అప్పుడు కూడా రాజకీయ పోరాటం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓడించి తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు ప్రజలు. అప్పుడున్న పాలకుల్ని ఎన్నికల్లో ఓడించారు తమ ఓటు. అలా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా వాళ్ళకున్న కోపాన్ని ఓట్ల ద్వారానే తీర్చుకున్నారు. ఒకవేళ అతను ఏదన్నా మోసాలు గేసాలు చేసి కొట్టి చంపేసి గెలిచేయడం కొండే మీరన్నట్టు జరిగినేమో అంత ఆగ్రహం ఉంది ప్రజలకి. లేదా ఆవిడకడ బాబు అని చెప్పి నోరు మూసుకొని ఊరుకుంటారు. అయితే మందే ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా భిన్నత్వం, ఏకత్వం, యూనిటీ అండ్ డైవర్సిటీ, ఇది మన బలం. అయితే విచిత్రంగా దీన్ని వాళ్ళకి అనువుగా వాడుకుంటారు రాజకీయ నాయకులు. అనువుగా వాడుకుని ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని, ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో అట్టడుగు స్థాయిలో ఉన్నాడు అత్యున్నత స్థాయికి ఎదగటం, ఈ దేశంలో
చదువుకుంటే ఉన్నత స్థానానికి ఎదగలుగుతాడు అనేటువంటి అన్ని కారణాలు చాలా దృశ్యాలు కనపడతాయి. మనం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనుకుంటాం. అంటే స్వేచ్ఛగా తన గొంతు ఇప్పగలుగుతాడు, స్వేచ్ఛగా జీవించగలుగుతాడు, ఇలాంటి కారణాలు బోళని చూపిస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో కూడా వికృతం, ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ కూడా ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం యొక్క వికృత రూపం కూడా ఉంటుంది. ఆ వికృత రూపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు లక్షల వేల కోట్లు కొట్టేసి హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. ఆయన హక్కులు ఆయన ఉపయోగించుకుని కేసుల్లో గట్ట లేకుండా తప్పించుకుంటాడు. చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ ఉంటాడు. బాబాయిని చంపేసి కూడా కేసు జైల్లోకి వెళ్ళరు. 6 ఏళ్ళు పెట్టేసింది. ఆ కేసులు 13 ఏళ్ళు పెట్టేస్తే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు 6 ఏళ్ళు పెట్టేసింది. ఇలాగనమాట వేల కోట్లు దోచేసి అనేక మందికి నకిలీ మద్యం సప్లై చేసి అనేక మంది చావులకి కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి కారణమైన వాళ్ళకి మెల్లమెల్లగా సాగుద్ది శిక్షపడే కారణం. ఇది ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యం యొక్క వికృత రూపం. ఈ వికృత రూపాన్ని వాళ్ళు తట్టుకోలేక నేపాల్లో ఆ యువత పుణ్యమే కారం చెల్లినట్టు ఆ సోషల్ మీడియాను ఒకటి బ్యాన్ చేసేటప్పటికి మామూలుగా అయితే ఇంట్లో పడుకుని ఫోన్ చూసుకుంటూ ఉంటారు చాలా మంది. రకరకాల టిక్ టాక్లు లేకపోతే ఈ రీల్స్ చూసుకుంటా గేమ్లు ఆడుకుంటా రకరకాల చేష్టలు. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే అందులో యూట్యూబ్ ఉంటుంది, లేకపోతే రీల్స్ ఉంటాయి, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు లీనమైపోయి పక్కన బాంబులు పడుతున్నా పులి వచ్చి మీద పడిపోతున్నా కానీ ఆ ఫోన్లో లీనమైపోయి ఉంటున్నారు. వీళ్ళు అది బ్యాన్ చేసేటప్పుడు అందరు కళ్ళు అయిపోతారు కదా. ఏటా అని బయటకు వచ్చారు వాళ్ళు కూడా. పుణ్యమే కారం చల్లినట్టు అగ్గిలో ఆజ్యం పోసినట్టు మీద పడి కొట్టారు. ఇది దానికి కారణం. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే దున్నపోతులు దెబ్బలాడుకుంటే లేకదోళ్ళు వెళ్ళిపోయినట్టు పొరపాటు నాకు టూరిస్టుల కింద వెళ్ళాడు. నేపాల్ మంచు కొండలు బాగా ఉంటాయి అన్ని చూడొచ్చని వెళ్తారు. దానికి వీసా కట్టక్కర్లేదు. నేపాల్కి రైముని ఎక్కేస్తారు, విమానం అక్కడ దిగేస్తుంది. చాలా ప్రమాదకరం విమాన ప్రయాణం కూడా, తెలుసా మీకు? అయినా సరే వెళ్తారు మన వాళ్ళు. వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యాపారాలు కాంట్రాక్ట్లు అని అవన్నీ ఏదో వ్యాపార నిమిత్తమో లేదా ఏదైనా ఉద్యోగ నిమిత్తం ఎవరి దగ్గర పనిచేస్తాను అక్కడ కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు దాదాపు 200 మంది దాకా ఉన్నారు. లోకేష్ గారు ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారు. రాయలసీమ 4 జిల్లాలు, ఒంగోలు వరకు, ప్రకాశం వరకు, ఆ పాత 6 జిల్లాల్లో అక్కడ కార్యక్రమం పెట్టారు వాళ్ళు. ఆ కార్యక్రమానికి ఆయన మామూలుగా జాతీయ కార్యదర్శి పార్టీకి ఆయన ఉండాలి, మంత్రి కూడా. కానీ ఆయన మన తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళని బయట తీసుకొచ్చి కారణంలో దాన్ని అప్డేట్ చేస్తా, దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా లోకేష్ గారు టేకప్ చేసాడంటే పని అవుద్ది. వాళ్ళందరినీ భద్రంగా తీసుకొస్తారు, తీసుకురావాలి భద్రంగానే. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు అది కొంచెం వాతావరణం స్మెల్ రాగానే మన ప్రదేశం కానీ మన దేశం కానీ వేరే చోట మనం ఎవరైనా ఉంటే ముందుగానే బయలుదేరి బయటకు వచ్చేయడం మంచిది. ఎవడన్నా ఇప్పుడు మనం వేరే దేశాల్లో ఏదో పని వల్ల లేకపోతే ఉద్యోగం వల్ల లేకపోతే టూరిస్ట్ గానే వెళ్తాం వేరే దేశాలకి లేకపోతే వేరే ప్రాంతాలకి. అక్కడ వాతావరణం బాగున్నప్పుడు అక్కడ ఏదన్నా అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. వాతావరణం సెన్సిటివ్నెస్ అది ముందుగానే గుర్తించి బయటపడాలి. బయటపడటం వల్ల మనకి సేపు మన కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఆందోళన ఉండదు, ఈ ప్రభుత్వాలు కూడా అవసరం తలకాయ నొప్పి ఉండదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.